సో సంగీత్ గారు చిన్నప్పుడు ఏదైనా పనిష్మెంట్ ఇవ్వాలంటే స్కూళ్ళల్లో గర్ల్స్ పక్కన వెళ్ళి కూర్చొని అంటుండే కదా. ఇప్పుడు మీకు ప్రొడ్యూసరు, డైరెక్టర్, హీరోయిన్, ముగ్గురు అమ్మాయిలే. మీకు కొంచెం టఫ్ అనిపించింది, ఎట్లా సతాయించిరా చెప్పండి. చిన్నప్పుడు ఆ పనిష్మెంట్ అమ్మాయిల దగ్గర కూర్చోక అబ్బాయిల దగ్గర కూర్చోమని చెప్పేవాళ్ళు. మీకు పనిష్మెంట్ అట్లుంటుంది? నాకు పనిష్మెంట్ అట్లుంటుంది. అంటే నేను ఎక్కడికైనా సరే ఇట్లా వాగుతానే ఉంటాయి కదా. సో మీరు అబ్బాయి పక్కన పెట్టిన వాగుతాను, నేను అమ్మాయి పక్కన పెట్టిన వాగుతాను. అందుకే నన్ను సెపరేట్గా క్లాస్ రూమ్లో అటు తిరిగి లాస్ట్లో నుంచేమనేవాడు అనమాట. బయట కూర్చోమంటుండేనా? లేదండి, పారిపోతాను నాకు. సో మీకు ఎట్లా అనిపించింది మొత్తం చుట్టూ ప్రొడ్యూసర్కి దగ్గరికి వెళ్ళిన అమ్మాయి, డైరెక్టర్ దగ్గరికి వెళ్ళిన అమ్మాయి? తరకైన ఇది ఎందుకు అనిపిస్తుంది? అయ్యో ఇంకా బాగా అనిపించిందండి. అంటే మ్యాడ్ స్క్వేర్ మొత్తం అందరు మగాళ్ళతో ఉన్నాం కదండి. సో ఇట్ ఫెల్ట్ నైస్ ఫర్ ఎ చేంజ్. కళగా ఉండింది. ఇట్ వాజ్ లాట్ మోర్ ఫన్. ఇట్ వాజ్ నైస్. వన్ ఆఫ్ దెమ్. సో నయన్, మీకు ఎలా అనిపించింది చెప్పండి. అసలు మీ క్యారెక్టర్ ఎలా ఉండబోతుంది? మిమ్మల్ని దయ్యం దగ్గర తీసుకెళ్ళినా లేకపోతే అసలు మిమ్మల్ని తీసుకెళ్ళాడా రాకాస అనే రాక్షసుడి దగ్గరికి? టీజర్ లో అయితే చూసారు కదా, నేను కూడా భయపడ్డాను. నేను కూడా భయపడ్డాను. సో ఉంటది క్యారెక్టర్ అయితే ఇంపార్టెంట్ కాదు. వీళ్ళు తీసుకెళ్తారా కానీ లేదా నేను వెళ్తాను, అది మీరు మూవీలో చూడాలి. కానీ this character is something different than what I have done before. And character లో ఒక ఆర్క్ ఉంటుంది, స్టోరీకి ఆ క్యారెక్టర్ ఇంపార్టెంట్ ఉంటుంది. లైక్ ఇట్స్ లైక్ there is one point in the movie where she guides the script to the track. Okay. అంటే మీరు ఎందుకు ఇన్వాల్వ్ అయ్యారు అన్నది అంతే చెప్పమన్నారు. సో మీరు ఎందుకు ఇన్వాల్వ్ అయ్యారు అన్నది నాకు క్వశ్చన్. అంటే లవ్ ఇంట్రెస్ట్ లాగా వెళ్ళారా లేకపోతే? ట్రైలర్ వస్తుందండి, మీకు అప్పుడు అవుతుంది. ఓకే, నేను ఏదో క్వశ్చన్ అడిగి చెప్తున్నాను. సారీ, సినిమా April 3rd చూడండి. మీ పేరు చెప్పలేదు మీరు. సహజ గారు April 3rd చూడండి. ఓకే, సహజంగా రిలీజ్ తర్వాతే మనకి సినిమా అర్థమవుతుంది. దాని ముందు మీరు కథ అడిగితే మేము ఏం చేస్తాం? సహజంగా యాంకర్ గా నేను ప్రేక్షకులకి చిన్న మీకు సహజమే సహజ గారు, కానీ మేము ఇలా చెప్పకూడదు కదా. మీరు అలా సహజం కాదు. ఓకే, సో సహజంగా ఇంటర్వ్యూ అయితే కంప్లీట్ చేద్దాము. సో ఈ సినిమాలో మ్యాజిక్ కంటెంట్ లో ఉందంటారా లేకపోతే పోస్ట్ ప్రొడక్షన్ లో వచ్చిందంటారా? ఫ్యాంటసీ కాబట్టి ఫస్ట్ రైటింగ్ అండి. డెఫినెట్లీ ఏ సినిమా అయినా సరే ఫస్ట్ రైటింగ్ లో హిట్ అయితే అది ప్రతి డిపార్ట్మెంట్ ప్రతి క్రాఫ్ట్ లో ఫాలో అవుతుందండి. సో ఫస్ట్ ఎనీ ఫిల్మ్ అది ఫస్ట్ రైటింగ్ లో వర్క్ అవ్వాలండి. వెన్ ఐ సే వర్క్ ఐ మీన్ కనెక్ట్ అవ్వాలి లేదా నచ్చాలి. అఫ్ కోర్స్ ఇప్పుడు ఒక ఫ్యాంటసీ ఎలిమెంట్ జనాలు రిలేట్ అవ్వరు, బికాజ్ దయ్యాలు గీయాలు మనం ఏమో చూడం కాబట్టి. బట్ వాళ్ళకి నచ్చింది, అరే నాకు నచ్చిందిరా, ఇదేదో కొత్త పాయింట్ బాగుందిరా, ఆ ఒక ఫీలింగ్ రావాలి. సో ఐ థింక్ ఫస్ట్ రైటింగ్, దెన్ సబ్సిక్వెంట్లీ ఇంకా అన్ని పర్ఫార్మెన్స్ కానివ్వండి, కెమెరా వర్క్, మ్యూజిక్, సీజీ, ఆర్ట్ అన్ని. ఓకే, సో అలాగే ఈ కొంచెం హారర్ ఉంది, కామెడీ ఉంది, అలాగే ఫ్యాంటసీ ఉంది కాబట్టి దీనికి మ్యూజిక్ చాలా కొంచెం థ్రిల్లింగ్గా ఉండాలి. అలాంటి మ్యూజిక్ గురించి చెప్పండి, ఎలా ఉండబోతుంది? అంటే స్నేక్ డ్యాన్స్ కాకుండా ఎందుకు కాకుండా అంటే అదే అంటే దీంట్లో ఉంటుందా, సినిమాలో ఉంటుందా? April 3rd చూడండి. సరే, వేరే సాంగ్స్ అదైతే ఒకటి వినేసాము. వేరే సాంగ్స్ ఎలా ఉండబోతుంది, బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ ఎలా ఉంటుంది? మీరు ఇప్పటివరకు ఇన్న సాంగ్స్ ఉంటాయండి, అంతకంటే ఎక్కువ ఉండవు. మళ్ళీ మీరు ఎక్స్పెక్టేషన్స్ పెట్టుకోకండి. 3 సాంగ్స్ రిలీజ్ చేసా, 3 సాంగ్స్ ఉంటాయి. సర్ప్రైజ్. ఓకే, సర్ప్రైజ్ ఉండబోతుందా? అంటే సర్ప్రైజ్ అంటే అది స్టోరీలో చాలా ఇన్వాల్వ్డ్ అయిన ఒక సాంగ్ అది. సో అది సినిమా రిలీజ్ తర్వాతే రిలీజ్ చేద్దామని ఫస్ట్ నుంచి అనుకున్నాం. సో అందుకని ప్రస్తుతానికి బయటకు వచ్చిన రప్పప్ప, పదే పదే, స్నేక్ డాన్స్, ఇవి 3 సాంగ్స్. అందీప్ గారితో మేము ఆల్రెడీ కమిటీ కురోలో వర్క్ చేస్తున్నాం. ఆయన కూడా ఇంకొక ప్రాజెక్ట్ చేస్తున్నారు దీనికన్నా. హనుమాన్లో 2 సాంగ్స్ చేశారు, 2 సాంగ్స్ చేశారు మాతో పాటు. హీస్ డూయింగ్ ఒక కపుల్ ఆఫ్ అదర్ ఫిల్మ్స్ కూడా, గుడ్ ఫిల్మ్స్. I honestly think Anudeep's strength is the emotion, and he's a very good music director. His strength, I feel, is comedy, is emotion, and is grandeur. Okay. అండ్ మాకు ఈ కథ చెప్పిన తర్వాత మేము ఆల్రెడీ కమిటీ కురోలో వర్క్ చేస్తున్నాం కాబట్టి he was
ఏమంటారు రికమెండేషన్ ఫ్రమ్ మై సైడ్ టు మాన్సర్. అంటే మీరు చూసారు కదా కమిటీ, యునో వై విల్ గో విత్ అనుదీప్ గారు. ఐ థింక్ హీల్ ఫిట్ ఇన్ దిస్, ఈ పజిల్లో మంచిగా ఫిట్ అవుతారు అనుకున్నాం. అండ్ హీ డిడ్ అ ఫినామినల్ జాబ్. అసలు చాలా చాలా బాగా చేశారు. అంటే ఈ మూవీకి ఎస్పెషలీ యూనో ఆ థ్రిల్లింగ్ పార్ట్స్కి, ఆ అడ్వెంచర్, ఆ ఫ్యాంటసీ బిట్స్కి మనకి ఆడియో చాలా ఇంపార్టెంట్. ఎంత విజువల్ అయినా ఆ విజువల్ ఆడియో తోటి పార్లో ఉండాలి. యూనో అప్పుడే మనకి థియేటర్లో విల్ గెట్ దట్ ఫీలింగ్, ఎస్పెషలీ ఫర్ అ ఫిల్మ్ లైక్ దిస్. అది ఆయన 100% జస్టిస్ చేశారు. హీ డిడ్ ఫెంటాస్టిక్. సో బేసిక్ ఇది థియేట్రికల్ ఎక్స్పీరియన్స్ కావాలి. 100%. అదే నాకు మొన్న ఎవరో అడిగారు, ఇదేంటి ఫోన్లో ఎవరైనా ఇట్లా పైరసీ చేసుకొని చూస్తే ఏం చేస్తారు అంటే, అది ఇంకా సాడ్ అంతే, ఇంకేం చేయలేము. ఇది ఫ్యామిలీ తోటి సమ్మర్లో థియేటర్లో ఎక్స్పీరియన్స్ చేయాల్సిన ఒక సినిమా. వాళ్ళు ఫోన్లో చూసుకున్నారంటే ఇట్స్ జస్ట్ ఓకే సినిమా చూసుకున్నాం అని ఒక టిక్ చేసుకోవడమే తప్ప, వాట్ ఎవర్ ది ఆడియన్స్ థియేటర్లో ఏదైతే ఫీల్ అవుతారో ఎక్స్పీరియన్స్, ఎక్సైట్మెంట్, ఆ హ్యూమర్ కూడా ఎంత అయితే ఫీల్ అవుతారో అందులో దే వోంట్ బి ఏబుల్ టు, అంటే సినిమా చూసామంటే సినిమా చూసామన్నట్టు when you see it in the phone. ఓకే. So yeah.